అలాంటిది యేసయ్య వచ్చి స్వయాన మాట్లాడితే ఆయన నమ్మాడు. తర్వాత అననీయ ప్రవక్త వచ్చి ఇలాగ ప్రార్థన చేస్తుంటే దేవుడు నిజంగా పంపించాడని తను విశ్వసించాడు. అంటే ఆయనను రుచి చూచాడు. ఇక్కడ గమనిస్తే మనం పౌలు గారు ఏం చేశారు, ఆయన్ని రుచి చూశారు. రుచి చూచి ఎరిగారు కాబట్టి ఆయన 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉంటారు. భోజనం చేయకుండా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. తర్వాత అననీయ ప్రవక్త వచ్చి స్వస్థపరిచిన తర్వాత ఆయన లేచి బాప్తిస్మము పొంది తర్వాత నుంచి దేవుని మార్గములో నడువుట నేర్చుకుంటాడు. ఆయన దేవుని మార్గములో నడవటం నేర్చుకుంటారు. ఎవరు ఈ వ్యక్తి? ఈ యొక్క వ్యక్తి పేరేంటి చెప్పాలి? సౌలు గారు. తర్వాత చూసుకుంటే మనం మొదటి అర్హత ఏముండాలి అని అంటే దేవుడి గురించి ముందు నీకు తెలిసి ఉండాలి. ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నీ బాప్తిసం తీసుకో.